అబ్బబ్బా! ఈ ఫ్రీ బస్సులు ఏ ముహూర్తాన పెట్టిర్రో గాని దినం ఏడనో తాన లొల్లి పంచాయతీలు అయితనే ఉన్నాయి. కొన్ని జాగలల్ల ఆడోళ్ళు సిగలు పట్టుకొని కొట్లాడుతుంటే, ఇంకొన్ని జాగలల్ల ఇట్లా రోడ్లెక్కి దారుణాలకు దిగుతుర్రు. ఏమైందిరో నడి రోడ్డు మీద గిట్లా బస్సు కడ్డం కూసురు? ఓ కాకా ఏందే కథ? ఏమైంది గంత గుస్స మీద ఉన్నావు? మీరు ఎవరు రేవంత్ రెడ్డి కావాలన్నా ఫోన్ చేస్తా నాకేం పని లేదు ఎవరు లేదు. వికారాబాద్ జిల్లా తాండూరు బస్టాండ్ల సాయంత్రం నుంచి మహబూబ్ నగర్ కొడంగల్ పోయే దారిల బస్సులు లేవట. ఒక్కరోజు అంటే ఎట్లనో అట్లా కాలం వెళ్ళదీస్తాం కానీ దినాం ఇదే కథ అయితే మా పరిస్థితులు ఏం కావాలి? మా రాకపోకల సంగతి ఎటు పోవాలి? పోని ఇండ్లల్లోనే కూర్చుందామంటే మా గరీబ్ బతుకుల పొట్ట ఎట్లా గడవాలి అని బాధతోటి రోడ్డెక్కి వచ్చిపోయే బస్సులకు గిట్లా అడ్డం కూర్చొని దారుణశాలు చేసిర్రు. కానీ ఈ ఫ్రీ బస్సు ఏమిటికి పెట్టిర్రో కానీ దానివల్ల అక్కరకొచ్చింది ఏమన్నా ఉందా? ఏ బస్సు ఎక్కుదామన్నా ఫుట్బోర్డ్ దాకా మంది నిండుతారు. ఆ వచ్చే 2-3 బస్సులు కూడా చక్కగా రాకపోతే ఏం కావాలి? ఏం కథ? జర సర్కారు ఆలోచన చేయాలి కదా. పథకం అయితే పెట్టినాం, మళ్ళీ దీనివల్ల పబ్లిక్ మంచిగుర్రా లేక తిప్పల పడుతుర్రా అని అడుచుకోవాల్సిన పని లేదా? ఎందుకు పెట్టిర్రా ఇక ఫ్రీ బస్సులు? మా ఉసురు పోసుకోనికే తప్పితే దేనికి లేదు. జర బస్సులు పెంచి మా బాధలు తీర్చుర్రి అని మొత్తుకుంటుర్రు. వీళ్ళనే కాదు దినాం బస్సులలోనే ప్రయాణం చేసే జనాలు. ఇక సర్కారు ఏమన్నా రియాక్ట్ అయ్యి జర బస్సుల నంబర్ పెంచితే అందరికీ మంచిదే. ఏమంటారు? తిట్టాను పోరా ముండకొడక అన్నదట వెనకటికి ఓ అజ్జకారి ఆడామే. ఆగో గట్లనే ఉన్నది మన దేశం పక్కకున్న పాకిస్తాన్ ముచ్చట. చేసేటి అన్ని లంగ పనులు కానీ నా అంత సంసారి లేరు, నా అంత సొక్కపూస లేరు అన్నట్టు చెప్తున్నది. దొంగలకు సద్దులు మోసే పని చేసుకుంటా నీతి మాటలు మాట్లాడుతున్నది. సిగ్గు లేదా అనే జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. ఆగో అట్లనే ఉన్నది పాకిస్తాన్ దేశము. ప్రపంచ దేశాల మీటింగ్లో మాట్లాడుకుంటా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేము గట్టిగా పనిచేస్తున్నాం, కొట్లాడుతున్నాం, ఉగ్రవాదానికి అగ్గి పెడుతున్నాం, అసలే లేకుండా చేస్తున్నాం అన్నట్టు ఓ వగల మాటలు చెప్పిందట. అంటే ఏమన్నట్టు? పాకిస్తాన్ దేశం ఏ మెరుగని ఎన్నపూస కడమోళ్ళే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అన్నట్టే కదా. ఇక అట్లా పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడే వరకు మన దేశం ఊకుంటుందా? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలా మన దేశం తరపునున్న పర్వతనేని హరీష్ పాకిస్తాన్ పనులు రాలగొట్టినట్టు మాట్లాడిండు. పొరుగు దేశాల మీద బాంబులేసే కనికరం లేని కరుడుగట్టిన ఉగ్రవాదులకు ఉగ్గుపాలు దాపిచ్చి సాదేది మీరు. ప్రపంచంలో ఉన్న 20 ఫాల్తు ఉగ్రవాద సంస్థలు మీ దేశంలో ఉట్టలేదా? మీ దేశంలో పెరగలేదా? ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మీ దేశం పనిచేసేది ఉంటే ఇంతగానో ఉగ్రవాదులు ఎందుకు పుట్టుకొచ్చిండ్రు? ఏడు నుంచి పుట్టుకొచ్చిండ్రు? దేశ బార్డర్ కాడ బద్మాష్గాలను ఎన్కేసుకొచ్చినట్టు చేసి ఇప్పుడు సంసార్లం అని సకిలిస్తున్నారా అన్నట్టు తువ్వాలల చెప్పు పెట్టి కొట్టినంత పని చేసిండు. మరి కాదా? ఎవలన్నా ఏ దేశమన్నా పాకిస్తాన్ ఉగ్రవాదులు లేకుండా చేసే పని చేస్తున్నదంటే నమ్ముతుందా? పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదం, ఉగ్రవాదం అంటేనే పాకిస్తాన్ అన్నట్టు ఉంటుంది. అసొంటిది మేము మంచిగా చేస్తున్నాం అని మందికి నీతులు చెప్తే ఎట్లా? గురిజ గింజ తన కిందున్న నలుపును చూసుకోకుండా పైనున్న ఎరుపును చూసి మురిసిందట. ఆగో అట్లా తన కడుపులనే పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అంతం చేస్తున్నామని ఎవల చెవుల పువ్వు పెడుతున్నది అని అంటున్నారట పాడు బుద్ధి కలిగిన పాకిస్తాన్ గురించి తెలిసిన ప్రపంచ దేశాలు.